మాస్ మహారాజాగా జనం మదిలో నిలిచిన రవితేజ తన 75వ చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థలో చేయబోతున్నారు. ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. రచయిత భాను భోగవరపు ఈ చిత్రంతో దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని రవితేజ 75వ చిత్రం కోసం ఓ ప్రత్యేక పోస్టర్ను రిలీజ్ చేశారు. అందులోనూ వైవిధ్యం ప్రదర్శించడం విశేషం. ఇంతకు పోస్టర్లో ఏముందంటే రవితేజ 75వ చిత్రం కాబట్టి కళ్ళజోడు మీద RT75 అని రాశారు. అలాగే పోస్టర్ మీద రవణ దావతిస్తుండు, రెడీ అయిపోండ్రి, హ్యాపీ ఉగాదిరా భయ్ అని తెలంగాణ యాసలో ప్రకటన చేశారు. ఇందులో రవితేజ పాత్ర తీరు ఎలా ఉండబోతోందో కూడా ఉగాది పంచాంగం రూపంలో తెలిపారు. ఆదాయం చెప్పను తీ, ఖర్చు లెక్కజెయ్యన్, రాజ్యపూజ్యం అన్లిమిటెడ్, అవమానం 0 అంటూ రవితేజ పోషిస్తున్న పాత్ర గురించి పోస్టర్ పై రాసుకొచ్చిన తీరు భలేగా ఉంది. ప్రస్తుతం రవితేజ మిస్టర్ బచ్చన్లో నటిస్తున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మిస్టర్ బచ్చన్లో రవితేజ ఇమేజ్కి తగ్గ బాణీ కనిపించనుంది. అదే తీరున రవితేజ స్టైల్లోనే ఆయన ల్యాండ్ మార్క్ మూవీ 75 ఉండబోతోంది. ఈ చిత్రాన్ని రాబోయే సంక్రాంతికి విడుదల చేసేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. 2025 పొంగల్ బరిలో ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంబర బర్త్ కన్ఫర్మ్ చేసుకుంది. అదే సమయంలో చిరంజీవిని అన్నయ్యగా అభిమానించే రవితేజ 75వ సినిమా కూడా పోటీలో ఉండడం ఇప్పుడు విశేషంగా మారింది. పైగా అన్నయ్య సినిమాలో చిరంజీవి తమ్మునిగా రవితేజ అభినయం అప్పట్లో భలేగా ఆకట్టుకుంది. స్టార్ హీరో అయిన తరువాత చిరంజీవితో కలిసి రవితేజ నటించిన వాల్తేరు వీరయ్య సినిమా 2023 సంక్రాంతిలో భలేగా సందడి చేసింది. ఈ నేపథ్యంలో అన్నయ్యతోనే తన 75వ చిత్రంతో పోటీకి సై అంటున్న రవితేజ సినీ ఫ్యాన్స్ లో మరింత ఆసక్తి రేకెత్తిస్తున్నారు. పైగా సంక్రాంతి బరిలోనూ రవితేజకు కూడా మంచి ట్రాక్ రికార్డు ఉంది. మరి మాస్ మహారాజా రాబోయే పొంగల్లో ధూమ్ ధామ్ దావత్ ఇస్తారేమో చూద్దాం.